నుంచి నేర్చుకుందాం. మెయిన్గా మైసూర్లో ఒడియార్ డైనాసిటీ ఉంటుంటే బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అప్పుడు విజయనగర ఎంపైర్ బ్రేక్ అయింది. దాని తర్వాత చిన్న చిన్న యూనివర్స్ వచ్చేవి. కృష్ణరాజు ఒడియార్ అని మైసూర్లో ఉంటుండే. దాని తర్వాత హైదర్ అలీ, టిప్పు సుల్తాన్. హైదర్ అలీ గురించి నేర్చుకుందాం ఇప్పుడు. వెరీ ఇంపార్టెంట్ ఫిగర్ ఇది. ఇద్దరు దాని ముందే ఏం జరిగిందంటే ఒడియార్ డైనాసిటీలో ఇద్దరు బ్రదర్స్ కలిపి కృష్ణరాజ ఒడియార్ని పపెట్ చేశారు. దాని తర్వాత హైదర్ అలీ వచ్చేసి ఈయన హార్స్ మ్యాన్గా మైసూర్ ఆర్మీలో స్టార్ట్ అయ్యాడు. మినిస్ట్రీస్లో అందరు మినిస్టర్స్ నంజరాజు అండ్ దేవరాజు. ఆయన చదువుకోలేదు, కాకపోతే ఇంటలెక్చు, గ్రేట్ ఎనర్జీ అండ్ డిటర్మినేషన్ ఉంటుంది ఈయనకు. ఈ మరాఠాస్ ఇంకా నిజాం ట్రూప్స్ ఎక్కువ మైసూర్ని అటాక్ చేసేవాళ్ళు. సో వీళ్ళకు ఫైనాన్షియల్గా కూడా లాస్ జరిగింది. ఫైనాన్షియల్ సో ఎవరెవరు మరాఠాస్ ఇంకా నిజాం ట్రూప్స్ వీళ్ళు ఎక్కువ లాస్ చేశారు మైసూర్కి. పొలిటికల్గా కానీ వీక్ అయిపోయింది. సో ఇక్కడ ఒక లీడర్ కావాలి. ఏ లీడర్కి మిలిటరీ పవర్స్ ఉండాలి, డిప్లొమాటిక్గా కూడా స్కిల్ ఉండాలి, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి. సో అప్పుడు హైదర్ అలీ రైజ్ అయ్యాడు. అప్పుడు హైదర్ అలీ ఇంకా డిఫాక్టో రూలర్గా ఈయన డిక్లేర్ చేసి ఈయన ఇంకా ఎమర్జ్ అయ్యి అప్పుడు ఏమైంది అంటే ఈయన ఏం చేస్తుంటే మరాఠాస్ని కంట్రోల్ చేయాలంటే స్విఫ్ట్ క్యావెలరీ మాత్రమే పాసిబుల్, ఇంకా కెనన్స్తోనే పాసిబుల్. సో క్యావెలరీ కావాలి మరాఠాస్ని దెబ్బతీయాలంటే. ఇంకా ఈ నిజాం ఉంటారు కదా, నిజామీ ఆర్మీ నిజాం వాళ్ళని అప్పటికే ఫ్రెంచ్ ట్రైన్ చేస్తుంది. సో వాళ్ళని కూడా కొట్టాలి అంటే ఎఫెక్టివ్ ఆర్టిలరీ ఉండాలి. ఇలా డిసైడ్ అయ్యి ఇంకా వెస్ట్ నుంచి సుపీరియర్ ఆర్మ్స్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళు ఆల్రెడీ కెనాన్స్ ఎవరికి నేర్పిస్తున్నారు, నిజాంకి నేర్పిస్తున్నారు. సో మనం కూడా ఆర్మ్స్ తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సో ఈయన మళ్ళీ ఫ్రెంచ్ హెల్ప్ తీసుకున్నాడు. ఆర్మ్ ఫ్యాక్టరీ పెట్టాడు. దిండిగల్లో ఆర్మ్ ఫ్యాక్టరీ పెట్టాడు. దిండిగల్ తమిళనాడులో ఉంటుంది ఇది. దిండిగల్లో ఆర్మ్ ఫ్యాక్టరీ పెట్టాడు. డిప్లొమాటిక్ స్కిల్స్ కూడా వాడి మిలిటరీ స్కిల్స్ కూడా ఉండేది కాబట్టి మిలిటరీ స్కిల్ వాడి ఏం చేశాడు, డాట్ బల్లాపూర్, సీరా, బెద్నూర్ అండ్ హోస్కోటే. సో అలా పాలిగర్స్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళని కూడా కంట్రోల్కి తెచ్చుకున్నాడు. పాలిగర్స్ వీళ్ళు తమిళనాడులో ఉంటారు, వీళ్ళని కూడా సౌత్ ఇండియా వాళ్ళని తెచ్చుకున్నాడు. ఈ మరాఠాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పానీపట్లో డిఫీట్ అయిన మరాఠాస్ వాళ్ళు మాధవరావు కింద మళ్ళీ పానీపట్కి వెళ్ళి రికవర్ అయ్యి మరాఠాస్ అండర్ మాధవరావు మళ్ళీ మైసూర్ని అటాక్ చేశారు. అప్పుడు హైదర్ అలీని డిఫీట్ చేశారు. సో ఇంకా హైదర్ అలీ మరాఠాస్ ఏం చేశారంటే మరాఠాస్ ఆఫ్టర్ బాటిల్ ఆఫ్ పానీపట్ అండర్ మాధవరావు కాకపోతే హైదర్ అలీని డిఫీట్ చేశారు. సో హైదర్ అలీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అసలు మాధవరావు చచ్చిపోయాక ఈ హైదర్ అలీ ఉంటాడు కదా, ఈ హైదర్ అలీ ఈయన మాధవరావు చనిపోయాక వాళ్ళ మరాఠాస్ని రేడ్ చేశాడు చాలాసార్లు. వాళ్ళకి పోయినవన్నీ మళ్ళీ తెచ్చుకున్నాడు, కొత్త ఏరియాస్ కూడా తెచ్చుకున్నాడు. సో ఫస్ట్ మరాఠాస్ అండర్ మాధవరావు హైదర్ అలీని డిఫీట్ చేశాడు. హైదర్ అలీ మనీ ఇచ్చాడు. హైదర్ అలీ మాధవరావు చనిపోయాక మళ్ళీ వాళ్ళని రైడ్ చేసి ఉన్నాయని తీసుకున్నాడు, మళ్ళీ ఎక్స్ట్రా కూడా కొన్ని తీసుకున్నాడు. ఇప్పుడు వార్స్ చూద్దాము. ఆంగ్లో మైసూర్ వార్స్ చూద్దాము. ఇవి మొత్తం వచ్చేసి 4 ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగినవి. అసలు ఆంగ్లో మైసూర్ వార్ అయితే ఇంతవరకు అయితే వీళ్ళు మరాఠాస్తో నిజాంస్తో కొట్లాడారు, కానీ మరాఠా ఇంతవరకు కొట్లాడారు. ఇప్పుడు ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ఎందుకు జరిగింది? ఇంగ్లీషర్స్ ఆల్రెడీ బెంగాల్లో ఇంగ్లీష్ వాళ్ళు బెంగాల్లో సక్సెస్ అయ్యారు. మంచిగా సక్సెస్ అయ్యాక నిజాం ఆఫ్ హైదరాబాద్తోన ఒక ట్రీటీ చేసుకున్నారు. ఏం చేసుకున్నారు, నార్థన్ సర్కార్స్ ఇస్తాము అని చెప్పి ఇంకా నిజాంని హైదర్ అలీకి నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు మంచిగా ట్రీటీ చేసుకున్నారు. ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేసుకున్నారంటే హైదరాబాద్ నిజాంతోన ట్రీటీ చేసుకున్నారు.
ఏం ట్రీటీ చేసుకుని నార్థన్ సర్కార్స్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి, నార్థన్ సర్కార్స్ మాకు ఇవ్వండి, మీకు హైదర్ అలీ నుంచి ప్రొటెక్షన్ ఇస్తాము అని చెప్పి తీసుకున్నారు అన్నట్టు. హైదర్ అలీకి నవాబ్ ఆఫ్ ఆర్కోట్తోనే డిఫరెన్సెస్ ఉండే, మరాఠాస్తోనే డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. హైదర్కి ఎవరితో ఉన్నాయి? ఆర్కోట్ ఇంకా మరాఠాస్తో కూడా డిఫీట్ ఉంది ఇప్పుడు. సో అలయన్సెస్ మళ్ళీ చేంజ్. ఫస్ట్ నిజాం, మరాఠాస్ అండ్ ఇంగ్లీష్ అలైడ్ టుగెదర్ ఎగెనిస్ట్ ఈ నిజాము మరాఠా వాళ్ళు ఇంకా బ్రిటిష్ వాళ్ళు వర్సెస్ హైదర్ అలీకి ఫస్ట్ ఉండే. కానీ హైదర్ అలీ ఇక్కడ తెలివి చూపించి ఏం చేశాడు అంటే, ఈ పేరుద మరాఠాస్కి డబ్బులు ఇచ్చి మరాఠాస్ని న్యూట్రల్ చేశాడు. ప్రామిసింగ్ టు ఇంకా నిజాంకి ఏమని చెప్పాడు అంటే, నిజాంని ఫ్రెండ్గా చేసుకున్నాడు. నిజాంని మీకు టెరిటరీస్ ఇస్తా అని చెప్పి నిజాంని ఫ్రెండ్ చేసుకున్నాడు హైదర్ అలీ. సో నిజాంనితో జాయిన్ అయ్యిండు. ఇంకా నిజాం టు అటాక్ నవాబ్ ఆఫ్ ఆర్కోట్. సో ఆర్కోట్ని వేయడానికి ఎవరెవరు? హైదర్ ఇంకా నిజాం ఆఫ్ హైదరాబాద్, వీళ్ళిద్దరు కలిసి ఆర్కోట్ని అటాక్ చేయడానికి అట్లా అలయన్స్ చేసుకున్నారు. ఈ వార్ చాలా రోజులు జరిగింది, 1.5 years జరిగింది. హైదర్ చేంజ్డ్ హిస్ స్ట్రాటజీ అండ్ సడన్లీ అపియర్డ్ బిఫోర్ ద గేట్స్ ఆఫ్ మద్రాస్. There was a complete chaos and panic at Madras, forcing the English to conclude a very humiliating treaty with the Hyder. ఈ హైదర్ ఏం చేశాడంటే టాక్టిక్గా మద్రాస్ దగ్గరకు వచ్చేసాడు. మద్రాస్ దగ్గర ఉన్న ఇంగ్లీష్ని చాలా చంపేసి వాళ్ళని ఇంగ్లీష్ని ఎలా ఏ స్థితికి ఇచ్చాడంటే ఒక ట్రీటీ చేయడానికి వచ్చాడు. హ్యూమిలేటింగ్ ట్రీటీ అంటారు. అంటే అంతగానో డిఫీట్ చేశాడు, చాలా ఎక్కువ డిఫీట్ చేశాడు. దాని హ్యూమిలేటింగ్ ట్రీటీ. ఆ ట్రీటీ పేరు ఏంటంటే ట్రీటీ ఆఫ్ మద్రాస్. ఫోర్సింగ్ ట్రీటీ ఆఫ్ మద్రాస్ ఇంగ్లీష్తో చేసుకున్నాడు. ద ట్రీటీ ప్రొవైడెడ్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రిజనర్స్ అండ్ మ్యూచువల్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్క్వెస్ట్. ఏవైతే భూమి ఆక్యుపై చేసుకున్నారో అవన్నీ ఇచ్చేయాలి, రివర్స్ ఇచ్చేయాలి. అట్లా ప్రిజనర్స్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. హైదర్ అలీ ప్రామిస్డ్ ద హెల్ప్ ఆఫ్ ఇంగ్లీష్. కాకపోతే హైదర్ అలీకి ఏం హెల్ప్ హైదర్ అలీ ఏమని ప్రామిస్ చేయించుకున్నాడు అంటే, నాకు మీరు హెల్ప్ చేయాలి ఎవరైనా అటాక్ చేస్తే, అట్లా తీసుకున్నాడు అన్నట్టు. ఫస్ట్ నిజాము మరాఠాస్ ఇంగ్లీష్ కలిపి హైదర్ అలీకి వేసాడు. హైదర్ అలీకి మరాఠా ఆర్కోట్తో కూడా డిఫీట్ ఉంది. ఈ మరాఠాస్ని న్యూట్రల్ చేశాడు మనీ ఇచ్చి. నిజాంనేమో అలీగా చేసుకున్నాడు ఆర్కోట్ని డిఫీట్ చేయడానికి. అట్లా చేసుకున్నాక సడన్గా ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ సడన్గా మద్రాస్ దగ్గరకు వచ్చి వాళ్ళని అందరినీ డిఫీట్ చేసి ట్రీటీ ఆఫ్ మద్రాస్ చేసుకున్నాడు. 1769లో ట్రీటీ ఆఫ్ మద్రాస్. 67లో వార్ మొదలైంది. 1767లో 1769లో ట్రీటీ ఆఫ్ మద్రాస్ సైన్ చేయించుకున్నాడు. హ్యూమిలేటింగ్ ట్రీటీ ఫర్ ద బ్రిటిష్. మరి సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు జరిగింది? సెకండ్ ఆంగ్లో మైసూర్ 80 నుంచి 84, అంటే 1 year బాగుంది అన్నట్టు. హైదర్ అలీ అక్యూజ్డ్ ద ఇంగ్లీష్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ఫెయిత్ అండ్ నాన్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ మద్రాస్. ట్రీటీ చేసుకుంటారు కదా హెల్ప్ చేయాలని చెప్పి, కాకపోతే ఇంగ్లీష్ వాళ్ళు హెల్ప్ చేయలేదు. మరాఠాస్ అటాక్ చేసిండ్రు. యాక్చువల్గా హైదర్ అలీ మీద మరాఠాస్ అటాక్ చేస్తే ఇంగ్లీష్ వాళ్ళు హెల్ప్ చేయలేదు. సో ఇది హైదర్ అలీ గమనించాడు. ఫ్రెంచే హెల్ప్ చేస్తున్నారు ఇంగ్లీష్ కన్నా ఆర్మీ అని ఫీల్ అయ్యాడు. ఫ్రెంచ్ నాకు హెల్ప్ చేస్తారు, ఇంగ్లీష్ వాళ్ళు చెయ్యరు అట్లా అని చెప్పి చేశాడు అన్నట్టు. లెడ్ ఇస్తారు, నాకు గన్ ఇస్తారు, సాల్ట్ పెట్రీ ఇస్తారు అని చెప్పి అనుకున్నాడు ఫ్రెంచ్ వాళ్ళు. కాన్సిక్వెన్స్ మహీ ఫ్రెంచ్ పొజిషన్ ఆన్ ద మలబార్ కోస్ట్, సమ్ ఫ్రెంచ్ వార్ మెటీరియల్ వాస్ బాట్ టు మైసూర్. సో మహీ అనేది ఫ్రెంచ్ పొజిషన్ కదా, దాని నుంచి కొంచెం వార్ మెటీరియల్ తెచ్చుకున్నాడు. మీన్ వైల్ అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అప్పుడు ఏం జరిగిందంటే, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ బ్రోకెన్ అవుట్ ఇన్ విచ్ ఫ్రెంచ్ వేర్ ఆన్ సైడ్ ఆఫ్ రెబల్స్ అగెన్స్ట్ ద ఇంగ్లీష్. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ బ్రోక్ అయింది అప్పుడే, సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ ఆఫ్ అమెరికన్. అప్పుడు ఏం చేసినట్టే ఫ్రెంచ్ ఇంగ్లీష్కి ఆపోజిట్ ఉన్న వాళ్ళ సైడ్ని సపోర్ట్ చేశారు. సో ఇంకా హైదర్ అలీ ఫ్రెండ్షిప్ విత్ ఫ్రెంచ్ కూడా ఉంది కదా, ఇది కూడా ఇంగ్లీష్ వాళ్ళకు నచ్చలేదని చెప్పొచ్చు. దేర్ఫోర్ ట్రై టు క్యాప్చర్ మహీ
విచ్ హైదర్ రిగార్డెడ్ టు బి అంటే వాళ్ళు ఏం చేశారంటే సో ఇంగ్లీష్ వాళ్ళకి నచ్చక మహీని క్యాప్చర్ చేద్దామని వచ్చారు. ఇది హైదర్ అలీకి నచ్చలేదు అన్నట్టు. నేను నా కంట్రోల్ ఉన్న మహీని మీరు చేస్తారని చెప్పి అట్లా నచ్చలేదు అన్నట్టు. సో ఇది మెయిన్ బ్యాక్గ్రౌండ్. సో హైదర్ ఇప్పుడు యాంటీ ఇంగ్లీష్ అలయన్స్ విత్ మరాఠాస్ అండ్ నిజామ్స్ మళ్ళీ చేసుకున్నాడు. ఈ ఫాలోడ్ అప్ ఇట్ బై అటాక్ ఆన్ ద కర్ణాటిక్ క్యాప్చరింగ్ ఆర్కట్. కర్ణాటిక్లో ఉన్న మరాఠాస్తోన హైదర్ అలీ ఏం చేసి మరాఠాస్తోన నిజామ్స్తోన చేసుకున్నాడు ఒక అలయన్స్. కర్ణాటిక్లో ఉన్న ఆర్కోట్ని ఆక్యుపై చేసేసుకున్నాడు. ఇక మెయిన్ టైంలో ఏం చేశారంటే ఇంగ్లీష్ అండర్ సర్ ఐరీ కోటే డిటాచ్డ్ బోత్ ద మరాఠాస్ అని ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు కదా, ఈ మరాఠాస్ని నిజామ్స్ని హైదర్కి వెళ్ళి ఇక్కడికి తెచ్చేసుకున్నారు మళ్ళీ. బట్ ద అన్డిటర్డ్ అయినా సరే హైదర్ భయపడకుండా ఇంగ్లీష్ని బోల్డ్గా ఫోర్ట్ చేసి డిఫీట్ సఫర్ అయ్యాడు. ఈ నిజామ్స్ని వీళ్ళందరూ వేసుకుని ఎవరు అంటే ఐర్ కాటీ, హైదర్ అంటే ఐర్ కాటీ అలా గుర్తు. ఐర్ కోటి కింద అండర్ సర్ ఐర్ కోటి సో డిఫీట్ అయిపోయింది. ఎవరు హైదర్ అలీ డిఫీట్ ఎక్కడైంది? పోర్టో నోవో దగ్గర డిఫీట్ అయిపోయిండు. పోర్ట్ నోవో దగ్గర డిఫీట్ అయిపోయిండు. హౌఎవర్ ఈ గ్రూప్డ్ హిస్ ఫోర్సెస్ అండ్ డిఫీటెడ్ ద ఇంగ్లీష్ అండ్ క్యాప్చర్డ్ దేర్ కమాండర్ బ్రేత్వైట్. డిఫీట్ అయినా సరే మళ్ళీ తన ఫోర్సెస్ని గ్రూప్ చేసి ఇంగ్లీష్ని డిఫీట్ చేసిండు అండ్ క్యాప్చర్డ్ దేర్ కమాండర్ బ్రేత్వైట్ని క్యాప్చర్ చేసుకున్నాడు. ఫస్ట్ పోర్ట్ నోవో దగ్గర డిఫీట్ పే చేసిండు బ్రేత్వైట్ని. ట్రీటీ ఆఫ్ మంగళూరు అంటే ఏంటంటే హైదర్ అలీ క్యాన్సర్తో చనిపోయాడు. ఈయన సన్ టిప్పు సుల్తాన్ క్యారీడ్ ఆన్ ద వార్ ఫర్ 1 year వితౌట్ ఎనీ పాజిటివ్ అవుట్కమ్. 1 year తెచ్చిండు. ఫెడ్ అప్ విత్ అన్ ఇన్కన్క్లూజివ్ వార్. బోత్ సైడ్స్ ఇంకా పీస్ చేద్దామని అనుకుని ఒక ట్రీటీ ఆఫ్ మంగళూరు సైన్ చేసుకున్నారు. ఇక్కడ పోర్ట్ నోవో అక్కడ డిఫీట్ అయినా సరే మళ్ళీ రీగ్రూప్ అయ్యి బ్రేత్వైట్ని క్యాప్చర్ చేసిండు ఇంగ్లీష్ కమాండర్ని. దాని తర్వాత క్యాన్సర్ చచ్చిపోయాక ట్రీటీ ఆఫ్ మంగళూరు ఇంకా సన్ టిప్పు సుల్తాన్ వచ్చి అలా ఫైట్ చేసినా సరే ఇంకా లాస్ట్కి ఏ డిసిషన్కి రాకుండా ఉన్నాక ఒక నెగోషియేటింగ్ ట్రీటీ చేశారు వీళ్ళు. పార్టీ హ్యావ్ గివ్ బ్యాక్ ది టెరిటరీస్ ఇట్ హ్యాడ్ టేకెన్ ఫ్రమ్ ద అదర్. ట్రీటీ ఆఫ్ మంగళూరు చేసుకున్నారు ఎప్పుడు 1784లో. ఇదన్నట్టు ఇప్పుడు టిప్పు సుల్తాన్ ఉన్నాడు మెయిన్. ఇంకా థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ ఎప్పుడు అంటే 1792 ఒక టిప్పుకి ఇంకా స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్కి ఒక డిస్ప్యూట్ అయ్యింది. ట్రావెన్కోర్ ఏం చేశారంటే వాడు జల్కొటోల్ అండ్ కన్ననూరు ఫ్రమ్ ద డచ్ పర్చేజ్ చేశారు. టిప్పు సుల్తాన్కి ఇంకా ట్రావెన్కోర్ had purchased Jalkottal and Kannanur from the Dutch in the Cochin state. As Cochin was a feudatory of Tippu, వీళ్ళు ఏం చేశారంటే కొచ్చిన్లో ఉన్న జల్కొట్టల్ కన్ననూర్ CANNAN Kannanur from the Dutch in the Cochin state. As Cochin was a feudatory of అట్లా కొచ్చిన్ ట్రావెన్కోర్ వాళ్ళు ఏం చేశారంటే కొచ్చిన్లో ఉన్న జల్కొటాల్ని కన్ననూర్ని పర్చేజ్ చేసుకున్నారు. సో ఇది టిప్పు సుల్తాన్కి నచ్చలేదు, ఎందుకంటే కొచ్చిన్ తన కింద ఉంది. సో వైలేషన్ ఆఫ్ హిస్ సోవియన్ రైట్స్ అట్లా ఫీల్ అయ్యి టిప్పు ట్రావెన్కోర్కి వార్కి పెట్టాడు. ట్రావెన్కోర్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అట్లా. ఇంకా వార్ ఎలా జరిగింది అంటే ఇంగ్లీష్ ట్రావెన్కోర్కి సపోర్ట్ చేసి టిప్పుని అటాక్ చేశారు. టిప్పు సుల్తాన్ ఇంగ్లీష్ని డిఫీట్ చేశాడు. జనరల్ మీడోస్ ఉన్నా సరే కార్నోవలిస్ లీడర్షిప్ తీసుకొని అండ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ఎ లార్జ్ ఆర్మీ మార్చ్డ్ త్రూ అంబర్ అండ్ వెల్లూర్ టు బెంగళూరు. ఒక క్యాప్టెన్ ఒక జనరల్ ఉంటే అతన్ని డిఫీట్ చేస్తే ఇప్పుడు కార్న్వాలిస్ అనే లీడర్షిప్ తీసుకొని
ఒక అండ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ఎ లార్జ్ ఆర్మీ మార్చ్డ్ త్రూ అంబూర్ అండ్ వెల్లూర్ టు బెంగళూరు అండ్ ఫ్రమ్ దే టు శ్రీరంగపట్నం. Coimbatore fell to them, but they lost it again. And at last, with the support of the Marathas and Nijams, the English attacked Seringamapatnam for the second time. Tippu offered serious opposition, but the odds were against them. కాన్వాలీస్ ఏం చేశాడంటే ఇంకా ఆర్మీని తీసుకొని వచ్చేసి మళ్ళీ నిజాము ఇంకా మరాఠా సపోర్ట్ తీసుకొని వచ్చి సో లాస్ట్కి టిప్పుని డిఫీట్ చేశారు. ఒక ట్రీటీ కూడా చేసుకున్నారు, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం కాడ ఏముంది, హాఫ్ ఆఫ్ మైసూర్ టెరిటరీ అంతా విక్టర్స్ తీసుకున్నారు. ఫస్ట్ టేకన్ ఓవర్ బై ద విక్టర్స్. బారామహల్, దిండిగల్ అండ్ మరాబార్ వెంట్ టు ఇంగ్లీష్ కొన్ని తీసుకున్నారు. మరాఠాస్ గాట్ ద రీజన్ సరౌండింగ్ తుంగభద్ర అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ మరాఠాస్కి వచ్చినాయి. నిజామేమో కృష్ణా నుంచి ఫ్రమ్ కృష్ణా టు బిహాండ్ పెన్నర్ వరకు ఆక్యుపై చేసుకున్నాడు. సో ముగ్గురికి దొరికినాయి అన్నట్టు. వార్ డ్యామేజ్ కూడా 3 crore rupees కూడా అడిగారు. హాఫ్ ఆఫ్ ద వార్ డిమ్యూనిటీ మస్ట్ బి పేడ్ ఇమీడియట్లీగా అడిగారు. రెస్ట్ కట్టాలి అంటే టిప్పు సన్స్ని హోస్టేజెస్గా తీసుకున్నారు. ఓకే, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం ప్రకారం ఏంటంటే వాళ్ళు ముగ్గురు పంచుకున్నారు. ఇంకా వార్ డెమ్ని కూడా టిప్పు సన్స్ని తీసుకుపోయారు. సో ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ 1799. ద ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ టిప్పు సుల్తాన్ యూజ్డ్ ద పీరియడ్ టు రికవర్ దర్ లాసెస్. టిప్పు ఫుల్ఫిల్డ్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ శ్రీరంగపట్నం. ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం మొత్తం టిప్పు పూర్తి చేసి వాళ్ళ సన్స్ని రిలీజ్ చేయించుకున్నాడు. ఇంకా తర్వాత హిందూ రూలర్ ఒడియార్ డైనాసిటీ చచ్చిపోయాడు. టిప్పు రిఫ్యూజీ టు ప్లేస్ ఒడియార్స్ మైనర్స్ అన్న థ్రోన్ పెట్టడానికి టిప్పు ఒప్పుకోలేదు. తనే సుల్తాన్గా డిక్లేర్ చేసుకున్నాడు. ఈ ఆల్సో డిక్లేర్డ్ టు అవాయిడ్ హిస్ హ్యూమిలేటింగ్ డిఫ్ట్ అండ్ ద టర్మ్స్ పుట్ బై ద ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. కాన్వాలీస్ ఆ ట్రీటీ చేశాడు. అతను మళ్ళీ రివెంజ్ కూడా తీసుకోవాలనుకున్నాడు. లార్డ్ వెల్లెస్లీ వచ్చాడు అప్పుడే. లార్డ్ వెల్లెస్లీ రిప్లేస్డ్ సర్ జాన్ షోర్ యాజ్ ద న్యూ గవర్నర్ జనరల్. ఇన్ ఇంపీరియలిస్ట్ టు ద కోర్, వెల్లెస్లీ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ టిప్పుస్ గ్రోయింగ్ ఫ్రెండ్షిప్ విత్ ఫ్రెంచ్తో టిప్పు సోల్జర్ వీటికి నచ్చలేదు లార్డ్ వెల్లెస్లీకి. ఈయన ఇంపీరియలిస్ట్ బాగా. అండ్ aimed at annihilating టిప్పుస్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ఫోర్సింగ్ టు ఇంటూ సబ్జెక్ట్. అప్పుడు టిప్పు నేను ఏం చేశాడంటే నువ్వు ఇండిపెండెంట్గా ఉండకూడదు, సబ్సిడరీ అలయన్స్ కన్నా రావాలి అని చెప్పి అట్లా ఫోర్స్ చేశాడు. సో చార్జ్ టిప్పు వాజ్ ప్లాటింగ్ అగెన్స్ట్ ఇంగ్లీష్ విత్ నిజామాబాద్ అండ్ దట్ had sent emissaries to Arabia, Afghanistan, Kabul and Zaman Shah. So the charge sheet against Tippu mentioned that he was plotting against English against plot చేస్తున్నాడు నిజాంతో, మరాఠాస్తో కలిపి, ఇంకా అరబ్స్తో, ఆఫ్ఘనిస్తాన్, కాబూల్, జమన్ షా వీళ్ళందరితో అండ్ ఆల్సో టు ఇజిల్ ఆఫ్ ఫ్రాన్స్, మారిషియస్ అండ్ వెర్సేలీస్ విత్ ట్రెజనబుల్ ఇంటెంట్. అట్లా టిప్పుస్ ఎక్స్ప్లెనేషన్ ఒక లెటర్ ఇచ్చాడు, నువ్వు వీళ్ళు ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి టిప్పు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కూడా పట్టించుకోలేడు. సో వార్ స్టార్ట్ అయింది. War ended with the fall of Seringamapatnam. Tippu was defeated first by English General Stuart and then by General Harris. Arthur Wellesley, the brother of Lord Wellesley, also participated in the war. The English were again helped by Marathas and Nijams help చేశారు. Marathas had been promised half of territory of Tippu and the Nijam had already signed the subsidiary. Nijam ఎప్పుడుగా సబ్సిడరీ చేశాడు. సో మళ్ళీ మరాఠాస్ హెల్ప్ తీసుకొని, నిజామ్స్ హెల్ప్ తీసుకొని టిప్పు laid down his life fighting bravely. His family members were interned at Vellore and his treasures were confiscated by the English. ఇంకా ఇంగ్లీష్ ఏం చేశారంటే ఒక చిన్న అబ్బాయిని హిందూ రాయల్ ఫ్యామిలీకి చంపించిన వాళ్ళు తను మహారాజుగా పెట్టారు. సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ కూడా పెట్టారు. టిప్పు పోయిన తర్వాత ఏమైంది, వెల్లెస్లీ ఆఫర్డ్ సోండా అండ్ హర్పోన్లీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మైసూర్ కింగ్డమ్ టు మరాఠాస్కి ఇచ్చాడు కొన్ని కింగ్డమ్స్. నిజాంకి గూటి అండ్ గురంకొండ ఇచ్చాడు. ఇంగ్లీష్ ఏమో కన్నారా, వైనాడ్, కోయంబత్తూర్, ద్వారపురం, శ్రీరంగపట్నం తీసుకున్నారు.
కొత్త స్టేట్ ఆఫ్ మైసూర్ వాజ్ ఆల్రెడీ టు ఓల్డ్ హిందూ ఒడియార్స్కి ఇచ్చారు. విలియం బెంటిక్ టు కంట్రోల్ ఆఫ్ మైసూర్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ మిస్ గవర్నెన్స్. కాకపోతే తర్వాత విలియం బెంటిక్ తీసుకున్నాడు, తర్వాత లార్డ్ రిపన్ మళ్ళీ ఇచ్చేశాడు. ఇలా అయింది అన్నట్టు. సో ఒక్కసారి అంటే మైసూర్ చూద్దాం. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్. ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్ ప్రకారం ఏమైంది అంటే ఈ నిజామ్స్ కానీ హైదర్ ఉంటాడు, హైదర్ నిజాం కానీ ఇంకా మరాఠాస్ కానీ ఉంటే ఒకసారి ఇంగ్లీష్ సైడ్ ఉంటాడు. ఫస్ట్ ఇంగ్లీషు నిజాము మరాఠాస్ ఉంటుండ్రి, ఇక్కడ ఓన్లీ హైదర్ ఒక్కడే ఉంటుండే. ఈ మరాఠాస్ని న్యూట్రల్ చేశాడు, నిజామ్స్ని ఫ్రెండ్గా చేసుకొని తర్వాత ఆర్కోట్ని ఆక్యుపై చేసుకున్నాడు. సో అలా తర్వాత మద్రాస్ కూడా సడన్గా వచ్చి డిఫీట్ చేశాడు ఇంగ్లీష్ని. డిఫీట్ చేసి ట్రీటీ ఆఫ్ మద్రాస్ చేయించుకున్నాడు. ట్రీటీ ఆఫ్ మద్రాస్ ఏంటి? ట్రీటీ ఆఫ్ మద్రాస్ ఇది ఎప్పుడు 1767 to 1769 వరకు జరిగింది. ట్రీటీ ఆఫ్ మద్రాస్ ప్రకారం ఏంది, మీరు హెల్ప్ చేయాలి నాకు ఏమైనా అటాక్ అయినప్పుడు అట్లా అని అనుకున్నాడు. సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ వచ్చేసి 1780 to 84. ఎప్పుడైతే మరాఠాస్ అటాక్ చేశారో హైదర్ అలీని, ఇంగ్లీష్ హెల్ప్ చేయలేదు. ఇంకా హైదర్ అలీ ఏమనుకున్నాడంటే నాకు ఫ్రెంచే బెటరు, మహి నుంచి కొన్ని ఆర్మీస్ తీసుకుంటే ఈ మహిని అటాక్ చేశాడు. మహిని వీళ్ళకి నచ్చక ఇంగ్లీష్ వాళ్ళు అటాక్ చేశారు. ఇది ఎక్కడంటే అమెరికన్ వార్ ఆఫ్ ఇండియా సెకండ్ అంటే అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగేటప్పుడు అప్పుడు ఫ్రెంచ్ అపోజిట్గా ఉంటారు. ఇక్కడ సెకండ్ అప్పుడే అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ కూడా జరిగింది. సో హైదర్ అలీ ఫ్రెండ్షిప్ విత్ ఫ్రెంచ్ నచ్చలేదు ఇంగ్లీష్కి. సో ఇంగ్లీష్ వాళ్ళు ఏమైనా యుద్ధం చేశారు అన్నట్టు. సో ఫస్ట్ పోర్ట్ నోవో కాడ డిఫీట్ ఫేస్ చేసిన గ్రూప్ చేసి ఒక బ్రైత్ వైట్ని చంపేసినాక చచ్చిపోయాక టిప్పు సుల్తాన్ వచ్చాడు. టిప్పు సుల్తాన్ కూడా యుద్ధం చేశాడు, కానీ ఎంతసేపటికి ఓడిపోయేటప్పటికి ట్రీటీ ఆఫ్ సుల్తాన్ మంగళూరు. సో ఫస్ట్ మద్రాస్ అయిపోయింది, తర్వాత మంగళూరు ట్రీటీ చేసుకున్నాడు. మంగళూరు ట్రీటీ ప్రకారం ఏంటంటే ఇంకా పీస్ ట్రీటీ, ఇది జస్ట్ ఇద్దరు ఎక్స్చేంజ్ చేయడానికి. థర్డ్ది ఏదైందంటే 1790 to 92 ట్రావెన్కోర్ ఉంటుండే కదా. ట్రావెన్కోర్ వాళ్ళు కొచ్చిన్లో ఉన్న ఒక 2 ప్లేసెస్ని కొనుక్కున్నారు. కొచ్చిన్ ఏమో అప్పుడు టిప్పు సుల్తాన్ కింద ఉంది. సో ఇవన్నీ ఇట్లా ట్రావెన్కోర్ విత్ హెల్ప్ ఆఫ్ ఇంగ్లీష్ యుద్ధం జరిగితే ఇక్కడ టిప్పు ఓడిపోయాడు. ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం, ఇది ఎవరు అంటే ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం కాన్వాలీస్. థర్డ్ మైసూర్ వార్లో కాన్వాలీస్ వచ్చి మరాఠాస్ని నిజామ్స్ని తీసుకొచ్చి మీకు అవి ఇస్తా అని చెప్పి ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం సైన్ చేశాడు. ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం ఏంది, ఇది దీని ప్రకారం ద సనర్స్ని తీసుకుపోయాడు, 3 crores ఏదో కట్టాలి అట్లా అని చెప్పారు. సో అంటే అన్ని ఫోర్త్ ముందు ఏంటంటే టిప్పు సుల్తాన్ అంతా కట్టేశాడు, సన్స్ని తెచ్చుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆ రివెంజ్ కూడా తీసుకోవాలనుకున్నాడు. అప్పటికే వెలెస్లీ వచ్చాడు గవర్నర్ జనరల్గా. వెలెస్లీ రిప్లేస్ అయితే ఈయన ఇంపీరియలిస్ట్ అన్నట్టు. టిప్పు సుల్తాన్ గ్రోత్ని చూసి తట్టుకోలేకపోయాడు, ఒక లెటర్ రాశాడు, అట్లా అయినా కష్టం. సో యుద్ధం మొదలైంది. 1799లో ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్ ప్రకారం డిఫీట్ చేశారు ఈయనని. లార్డ్ వెలెస్లీ మెయిన్ మరాఠాస్తోన నిజామ్స్తోన వేసి చంపేశాడు అన్నట్టు. నిజాం అప్పటికే సబ్సిడరీ అలయన్స్ ఇచ్చాడు, మరాఠాస్కి ఆఫ్ ద ఇస్తామని చెప్పి అట్లా డిజైన్ చేసే. సో ఇంగ్లీష్ ఇంకా అయిపోయింది అన్నట్టు ఫోర్త్. సో ఎప్పటి నుంచి 1767 ఫస్ట్ అయితే 1799 వరకు వార్స్ జరిగినాయి. 67